కలువ కన్నుల కోమలి నా మనసు దోచిన మరుమల్లవి
పూట పూర్తిగా ముస్తాబు ఏమిటో కదా. ఈ అల్లాడ గ్రామంలో కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా. వచ్చినదో కోపము ఇంత ముక్కబడిన ముఖ్యం నువ్వే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదనని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఏ చందాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మలపోదాం. హాస్యమని కదా మాటలకు అంతల పెద్దలకు. అవ్వా హాస్యమట హాస్యము. హాస్యంలో కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పొరపాటు గాని అప్పారావు ఎందుకు వచ్చినాడు? మీకెవరు చెప్పినారు? నేను చూచాను. వీధి గుమ్మను చూచాను. మీ అమ్మ కంటపడిచి వచ్చినని కరుడు గుమ్మకు వచ్చేసరికి తథాలతో తలుపు తీసుకుని పడాను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయాము. అంతటి ప్రమాణం కలుగుకున్నట్లు కోడి గుమ్మలాడుచు కొంత దూరము అతను వెంట వెళ్ళినా. ఏమండి, ఎలాగో కోడి గుమ్మలాడుచు కొంత దూరం వెంట వెళ్లి సాగనంపి మరి వచ్చారుగా, మరి ఎందుకు కేతించదని అప్పారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి? మెహనం కొరకు వచ్చినా చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన కోపగించుకో కదా. అరే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఇంకేదైనా దోషములని కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పదు వినము. చెప్పండి. మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను పోక బెదరచ్చు. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయనే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంత ఒక బాల్యపుత్రుడు పడి బహుగాల సమావేశమైన కుశల ప్రశ్న వేచిపోతుంది. అందుచేత అడుగునకు వీలు పడలేదు. సరే నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులై ఆలకించాలి. మరి సరియేనా? మా ఇంటికి మేళములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరియే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందరికై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ అప్పారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చొప్ప మెరటికి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్లి ఆదరణటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నాతో మనసు తప్పుతావనే నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. చింతామణి ఎవరు మాట్లాడాలి? నీవు మాత్రం ఎన్నో ఎన్నో సమయం పడదు. చింతామణి ఎవరునే అని ఎవరునే ఆరవన చేక్షణ ఇప్పుడమా ఎందరునే
నన్ను దోచిన సుందరి దీనికేమిలే కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేరేదేమిటో చేతులు చవం రాకుల తోడను హృదయము అవునవును ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుడికే కావాలయ్యో ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాదు ఇకనేవి ఎప్పటి పాఠమే దిగినది అయ్యో రేపు రేపు అనేవారు అయ్యో ఇప్పుడు ఆ రేపులకు మరెండు ఆ చింతామణే ఇప్పుడు అయ్యో మాట శాంతముగా వెనుక మండిపడని నేనేమో చెప్పగలను చివరంత వినము ఇక విన్నక్కర్లేదండి అయ్యో ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది కానీ అయ్యో వేరొకతైతే ఏ మందో మాకో మింగి చావలసింది చాలు మహాప్రభు చాలు అయ్యో మీ వల్ల మా అమ్మతో నేను పడలేను నా వల్ల కాదు అయ్యో మీ దారి మీది నా దారి నాది
మీరు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే. నే కాదని నేను కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనను తెచ్చిచ్చినారా చెప్పండి. చూద్దామని చేయమనుచున్నావు. ఈ నెలలో ఒక యాగానే ఇచ్చినామనుకుచున్నావా? నిజమే చెప్తామని, నిజమే. ఎక్కడికి వెళ్ళినో అక్కడే చుక్కెదరైనప్పుడు, ఎక్కడికి వెళ్ళినో అక్కడే చుక్కెదరైనప్పుడు నేను మాత్రం ఏం చెప్పాలి? అయినా నాకు అన్నంతలో నీకేమైనా బయటికి ఎత్తుతున్నా చెప్తామని తండ్రి కట్టిన భారతులకు వికయించి వస్తువులు చేయించినాడు. చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. నిమిషంలో
ఏకరు. మీ అమ్మ మాత్రము నన్ను ఎన్నలుగా పల్లెత్తి మాట్లాడు కదా. దినములు కొంచెం తారు మారేటప్పుడు ఇట్టి గృహ చిత్రాలు ఎత్తడి వరకు ఉన్నవి కదా. పడిన గోడలు పడినట్లు ఉండవు. దైవమందుకి ఈ పూట ఆతను తారచన చేస్తాను. ఎవరండి మనకు తారసిలిన వారు? నేను ఇందాకనే తెలుపబోగా నా మాట పూర్తిగా నిచ్చినవు కావు. ఆ తారసిన తోడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనగా ఏటి అవన కర్మగారములు కార్యస్థానములు మేడలు మిత్రులు కట్టుకుని కాపురముంటున్న వాసికమూర్తి గారి కుమారుడు నా భాగ్య మిత్రుడు. ఏమండి బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? వారే 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 కానీ నువ్వు ఎప్పుడు చూసి అమ్మో ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని విన్నాను. అవును. ఏ పరిస్థితులు అంటారు? సుమారు 40 లక్షల నమ్మకం. చింతామణి ప్రకృతి వినుము. చెప్పండి. ఆ బిల్వమంగళం నేను సహాయం చేయడం. ఆ తిరుమలలో ఆతడే నేను నేనే ఆతడే ఆది నడుక్కగా మంచి ప్రాణమిత్రులు విడిపోయేట్లు సంభవించను. ప్రాంతం సాధించి సంస్కృత భారతంలో ప్రవేశించారు. మరి మీరు? నేను చదువు సాధించి ఇదిగో తమల వద్ద ప్రవేశించాను. అందువల్ల మా సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపార పడతారు అవసరం చేసినట. నాకు అతడు ఈ మధ్య జ్ఞప్తికి వచ్చిన ఎడలా బదులు కొరకు వారిని వీరు దేవుడికి కూర్చుందరేని అతను ఎంతో మంచివాడు చెప్పేది. తన ఇంటికి తీసుకుని పోయి నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెట్లని చెప్పినాడు. తనతో భోజనము చేయడానికి విడిచిన వాడు కాదు. చాలా మంచివాడు. బదులు మాట వెంటనే తలపెట్ట భావ్యమ్మ కాదని రేపు వచ్చేదని చెప్పి ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చేదని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతన్ని ఇచ్చడికి రప్పించవలను. ఏమిటి ఉపాయం? ఏదో మాయ చేసి పంపించాలి. ఏమి లేదండి, నా మనసులో ఒక చిన్న మాట. చెప్పండి. చిన్న మాట. చిన్న మాట, ఒక చిన్న మాట.
ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించామో నోరు పుట్టి చెంబుల వెళ్ళబెట్టి 2 చేతులు పైకెత్తారు. ఎందుచేత వ్యాసుని కంటేనా, పరమ నైష్ఠికుడు విశ్వామిత్ర మహర్షి కంటేనా, నారాయణుడి కంటేనా, ఋష్య శృంగుని కంటేనా, చంద్రకండి లక్కకెడ ప్రాణములు సాఘనులెంతలేసి సామంతములాడి పండితుండైనా చింతామణి, అదిగాక అతని భార్య భూలోక రంభ. ఆహా, ఏమి ఆర్ద్రతో అతని భార్య భూలోక రంభే. ఒప్పుకుంటాం. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? అయ్యా శంకరం పంతులు గారు, ఈ రోజు శ్రావణ శుక్రవారం ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి, మీ పాదసేవ చేసుకుంటాను అని ఎన్నిసార్లు వర్తమానాలు పంపిందో వీళ్ళ ఆవిడ. ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం 7 నెలల జనవరిలో ఒకరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అట్టి భార్యను విడిచి నీవా
నీకెవరు బదులు చెప్పగలరు? ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని దనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. పాఠాలు వేసేసేవారు. బర్రె నాదేంటి నీదేమిటి? నీకోసం ఇది గంధర్వమనుడు కళ్ళు పక్కనే ఉంది సముద్రం. బండ కట్టుకొని దూకు, ఇంకా లేచే పనే ఉండదు. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మతో ఎన్ని మాటలు పడుతున్నాను తెలుసా మీకు? మీ వల్ల ఆ డబ్బులు లేకే, ఆ డబ్బులు మీ వద్ద ఉన్నాయనుకోండి, ఇలా దొడ్డి వాకిట్ల నుంచి రావాల్సిన పని లేదు, మా అమ్మతో పడవలసిన పని అంతకంటే లేదు, మన ఆనందానికి హద్దే లేదు. చింతామణి, నీవు చెప్పిన సలహా మేరకు ఆ బిల్వమంగళమూర్తిని తీసుకుని వచ్చేది. ఈ శుభ సందర్భంలో 40 లక్షలు మనమే. మరొకసారి మన పిల్లలు Thank you.